హలో అండి, డే 3 గోవాలో. సో మా ముందు వీడియోస్ ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ అయితే చూసేయండి. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. సో ఇక్కడ బయట క్లైమేట్ చూడండి ఎంతో బాగుందో. ఎర్లీ మార్నింగ్ 6:30కి. ఇదైతే ఫస్ట్ బాల్కనీలో, మీకు ఇంకా సెకండ్ బాల్కనీ చూపిస్తారండి. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పోహా చేశాను. ఇంకా బ్యాక్ టు బ్యాక్ మాకు పోహా అవుతుంది కదా, మళ్ళీ మా పాప తింటుందో లేదో అని కాన్ఫ్లెక్స్ పోహా తనకైతే పెట్టాను. కన్నా ఏంటి బ్రేక్ఫాస్ట్ ఈరోజు? సో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మేము రెడీ అయిపోయి ఇంకా బెనాలం బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మేము ఆల్రెడీ స్కూటీ రెంట్ తీసుకున్నామని చెప్పాం కదా. సో నైట్ స్కూటీ మా దగ్గరే పెట్టేసుకున్నాం. సో ఇంకా అదే స్కూటీ మీద అయితే మేము ఇంకా బెనాలం బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్లీ మేమైతే బీచ్కి వచ్చేసాం. సో బీచ్ ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక 2 రెస్టారెంట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సో ఇదంతా పార్కింగ్. ఇంకా మేము వచ్చే టైంకి అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ అయితే లేదు, అసలు చాలా ప్లెజెంట్ గా ఉంది. వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది. సో ఎవరైనా ఫ్యామిలీస్తో వస్తే సౌత్ సైడ్ బీచ్ అయితే చాలా బెస్ట్. ఎందుకంటే మన నార్త్ సైడ్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. సో మనకి కొంచెం కూర్చోడానికైనా ఇంకా ఎంజాయ్ చేయడానికైనా సో కొంచెం ఆ క్రౌడ్ లో కన్నా మనకి కొంచెం పీస్ఫుల్ గా ఉంటే చాలా బెటర్ కదా. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా బెనాలం బీచ్ లో అసలు క్రౌడ్ కూడా ఎక్కువ లేదు. మనకి టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటది. ఇంకా మార్నింగ్ కానీ ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటది. ఇంకా మేము లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ ఫ్లాగ్ చూసారు కదా, రెడ్ అలర్ట్. సో రెడ్ ఫ్లాగ్ అయితే పెట్టారు. సో అక్కడి వరకు మాత్రమే వెళ్ళొచ్చు, ఇంకా లోపలికి వెళ్ళొద్దు అని. చాలా ముందుకున్నదే అది. సో ఇంకా మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఇంకా అసలు కొంచెం కూడా లోపలికి వెళ్ళరాదా, దూరం వచ్చాం కదా, ఇంకా రాంగ్ టైమ్ లో వచ్చాం కదా అనుకున్నాము. ఇంకా ఈ రెడ్ అలర్ట్ ని కూడా ఏం పట్టించుకోకుండా ఫారినర్స్ అయితే ఇంకా వాళ్ళు హ్యాపీగా లోపలికి వెళ్ళి అయితే స్విమ్ చేసేస్తున్నారు. మళ్ళీ మా పాపకు కూడా ఇది ఫస్ట్ టైం. తనకి బీచ్ అంటే అసలు తెలీదు ఇప్పటి వరకు, ఎప్పుడు తీసుకెళ్ళలేదు కూడా. సో ఇలా వాటర్ మనకి ఇట్లా వేవ్స్ ఇలా ముందుకు వస్తాయి అన్న విషయం కూడా తనకైతే అసలు తెలీదు. సో అసలు ఎంజాయ్ చేస్తుందా లేకపోతే ఇంకా భయపడుతుందా అని ఇంకా చాలా థాట్స్ తోటి అయితే మేమైతే బీచ్కి తీసుకొచ్చాము. ఇంకా ఫైనల్గా అయితే మా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా బీట్ చేసింది మా పాప. అంత ఎంజాయ్ చేసింది. ఫస్ట్ అయితే భయపడింది వాటర్ ఇలా వస్తుంటే, తర్వాత ఇంకా చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా ఇక్కడ బోట్స్ అయితే చూసారు కదా, అన్ని పార్కింగ్ అయితే చేసి పెట్టారు. సో దాని వెనకాలే మనకి రెస్టారెంట్స్, ఇంకా అక్కడ కొంచెం ముందుకెళ్తే మనకి షాప్స్ కూడా ఉంటాయి. మేము బీచ్కి వచ్చే వరకు 10 అయింది. బట్ ఈ టైంలోనే ఎండ అయితే మామూలుగా లేదు, అసలు చాలా ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయినా రావాల్సింది, లేకపోతే ఇంక ఈవినింగ్ అయినా రావాల్సింది అనుకున్నాము. బట్ ఇంత ఘోరంగా ఎండ ఉంటుంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఉంది. ఇక్కడ ఇంకా అలలు చూసారు కదా ఎంత స్పీడ్గా ఇంకా ఫోర్స్గా అయితే వస్తున్నాయో. ఎందుకు ఇక్కడ పెట్టినా ఇంకా ఇటు 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 కానీ ఇటు 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 అరే చూడు. ఏడుపులో భయ
ఇంకా ఇక్కడ ఎండ మామూలుగా లేదని చెప్పాను కదా, ఒక 1 అవర్ మేము అలా నడిచాక ఇంకా మా పాప ఎక్కడైనా కూర్చుందాము అన్నది. ఇక్కడ షాక్స్ చూసారు కదా, అక్కడ కూర్చుందాము అన్నది. సో అక్కడ నార్మల్గా అయితే ఫ్రీగా అయితే కూర్చొనివ్వరు. సో అక్కడ వాళ్ళ దాంట్లో మనం ఏమైనా కొంటే సో అక్కడైతే కూర్చోవచ్చు. సో ఇంకా మేమైతే వాళ్ళ రెస్టారెంట్లోనే మేము పరోటా అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా ఇక్కడ మేము కూర్చున్న షాక్స్లో అయితే ఫుడ్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. మరీ అంత హై అయితే కావు, మరీ అంత లో కూడా కావు, బట్ కొంచెం రీజనబుల్ అయితే ఉన్నాయి. ఇంకా మా ఆర్డర్ ఇచ్చాక 15 to 20 minutes అయితే పడుతుందన్నారు. సో ఇంకా ఎంత లేట్గా వస్తే అంత మంచిది, ఇంకా అలా బీచ్ చూసుకుంటే సరదాగా కూర్చోవచ్చు కదా అనుకున్నాము. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా మా దగ్గరకు వచ్చి ఇలా పూసలు చైన్స్ అమ్మడానికి అయితే వచ్చారు. చాలాసేపు అడిగారు, ఇంకా మేము వద్దు అని చెప్పినా కూడా ఎంత రిక్వెస్ట్ చేశారు. బట్ మనకి నెసెసిటీ లేనప్పుడు ఇంకా మనం తీసుకోవడం కూడా వేస్ట్ కదా. సో మనం యూజ్ చేయనప్పుడు ఇంకెందుకు అని వద్దు అని చెప్పాము. ఇంకా అయినా కూడా మా పక్కనే కూర్చొని చాలాసేపు అయితే అడిగారు. సో వాళ్ళ కోసమైనా తీసుకుందామని అనిపించింది. బట్ అలాగూ యూజ్ అయితే చెయ్యము, ఇంకా తీసుకొని ఎందుకు అని ఇంకా లాస్ట్కి అయితే వద్దని చెప్పేసాము. సో ఫైనల్గా మా పన్నీర్ పరోటా అయితే వచ్చేసింది. సో టేస్ట్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అనుకున్నాము, బట్ మరీ అంత బాగాలేకుండా కాదు, మరీ అంత బాగుంది అని కాదు, ఓకే యావరేజ్, ఒకసారి అయితే తినొచ్చు. ఇంకా పిల్లలంటే బయట ఫుడ్ ఎక్కువ తింటారు, ఇంకా ఇంట్లో చేసిన ఫుడ్ తక్కువ తింటారు అని అంటారు కదా. సో మా పాప కూడా అంతే, ఎక్కువ మోస్ట్లీ బయట ఫుడ్కి అయితే చాలా ఇష్టపడుతుంది. కానీ ఈ పరోటా ఏంటో తనకు అసలు నచ్చలేదేమో, ఒక బయట తిన్నది ఇంకా నాకు చాలు వద్దు అని చెప్పింది. ఇంకా మేము పరోటా తినేసాక ఇంకా తనకు ఒక స్లైస్ అయినా పెడతాము అని సో ఇంకా ఇలా ఆడిపించుకుంటూ అయితే పెట్టాను తనకి. ఇంకా పిల్లలంటే అంతే కదా, అసలు ఆడుకుంటూ వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియకోకుండానే తినేస్తారు. Elephant. Hey, away. సో ఇదండి గోవాలో బెనిలిం బీచ్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫర్దర్లో మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.